నేను ఒక్కడనే కాదు, సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కి పంపించా. నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీపడి పనిచేశారు. వాళ్ళకు చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అలవాటు కూడా లేదు. అలవాటు తెచ్చుకొని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం. అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు. అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞమార్గం చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూసుంటారు. మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ గాని అదే మరి రామానాయుడు గాని ఇద్దరు ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి 2 క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు మార్నింగ్ కి 3వది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి. మళ్లీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. చాలా మంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఈ నిత్యావసరమైన చెప్పినట్టు ఫుడ్ గాని నీళ్లు గాని ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు. బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు. ఇంకా మిగిలింది ఈ రోజు రాత్రికి గాని రేపు మార్నింగ్ గాని పూర్తి చేస్తాడు. దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు, ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని. నీళ్లు రావడం లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఏదైతే నిన్న వచ్చిన నీళ్లే ఉన్నాయి. ఇంకొక పక్కన రేపు గాని అది క్లోజ్ అయితే ఒక 10-15 వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్లిపోయే అవకాశం వస్తుంది. పెద్ద ప్రమాదం లేదు. అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం. దానికి కూడా అవసరమైతే కొల్లేరు పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. టోటల్ గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం.